సరే, నిన్నటి వరకు మనం చాలా డిస్కస్ చేసినాం. ఈరోజు కూడా చాలానే డిస్కస్ చేస్తాం. అయితే నిన్న కొంచెం ఆల్రెడీ మన మెథడ్ తెలుసు కాబట్టి నేను కంగారులో ఎక్కువ చెప్పేసిన. మళ్ళా చెప్తున్నా, నాన్ సైన్స్ స్టూడెంట్స్ ఇదేదో నాన్ సెన్స్ అనుకోకండి ప్లీజ్. మనకి డిసీజ్ ఉంటుంది, మీకు అర్థమైనా కాకపోయినా డిసీజ్ పేరు అదే ఉంటుంది. ప్యాథోజన్ ఉంటుంది, టైప్స్ ఆఫ్ డిసీజెస్ ఉంటాయి, లేదా టైప్స్ ఆఫ్ డిసీజెస్ అనవచ్చు, లేదా అదే డిసీజ్లో టైప్స్ ఉంటాయి. ప్యాథోజన్ యొక్క టైప్స్ ఉంటాయి, సిమ్టమ్స్ ఉంటాయి, డయాగ్నసిస్ ఉంటుంది, ట్రీట్మెంట్ ప్రోటోకాల్ ఉంటుంది, ప్రివెన్షన్ మెథడ్స్ ఉంటాయి, గవర్నమెంట్ యాక్షన్స్ ఉంటాయి, సివిల్ సొసైటీ కోఆపరేషన్ తీసుకోవాలి, ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ కోఆపరేషన్ తీసుకోవాలి. ఉంటే తీసుకోవాలి, లేకపోతే నువ్వు కూర్చొని తీసుకోకూడదు. ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ తీసుకోవాలి. ఓకే, సో మీరు డిసీజెస్ చాప్టర్ చదివేటప్పుడు మీరు సైన్స్ బ్యాక్గ్రౌండ్ కానివ్వండి, ఆర్ట్స్ కానివ్వండి, పారామెడికల్ ఏదైనా కానివ్వండి, మీకు ఇచ్చిన మెటీరియల్ ఈ మాదిరిగానే ఇచ్చిన. ఒకవేళ మీ మెటీరియల్ ఈ మాదిరిగా లేకపోతే మళ్ళా మెటీరియల్ ఇస్తా. ఓకే, తెలుగు వాళ్ళకి యాజ్ ఇట్ ఈజ్ ఉంది, తెలుగు మీడియం వాళ్ళకి ఇచ్చేసారన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి చూడండి, ఇప్పుడు మనము వైరస్ గురించి నేర్చుకుంటున్నాం, చికెన్ గునియా. ఇది దేని ద్వారా వస్తుందంటే వెరిసిల్లా జోస్టర్. ఇట్ ఈస్ కాజ్డ్ బై వెరిసిల్లా జోస్టర్. ఓకే, ఇట్ ఈస్ కాజ్డ్ బై వాట్? వెరిసిల్లా జోస్టర్. సో it is a communicable disease. Okay, it is a communicable disease. How it will get? You will get with the direct contact. You will get it what? Direct contact. And this will come more to the children's. Okay, it will come more to the children's. And దీన్ని మనం లోకల్గా ఆటాలమ్మ, అమ్మవారు, తల్లి అయింది అనే మాట్లాడి చేసుకుంటాం. అంటే ఇన్ లోకల్ లాంగ్వేజ్ యూ కెన్ రైట్ ఇన్ ఇంగ్లీష్ లైక్ దిస్ ఆల్సో. అండ్ దిస్ విల్ గెట్ ఇన్ అ చిల్డ్రన్స్ అండ్ ఇట్ విల్ ఆల్సో గెట్ టు ది ఎల్డర్స్ ఆల్సో అండ్ ప్రెగ్నెంట్ ఉమెన్ ఆల్సో. గర్భిణీ స్త్రీలకు కూడా వస్తుంది. అయితే ఈ వైరస్ గొప్పతనం ఏంటి అంటే ఒక మనిషికి ఒకటేసారి వస్తుంది. ఇట్ విల్ గెట్ టు ద వన్ టైమ్ ఓన్లీ. బట్ ఇన్ ది లింఫాటిక్ సిస్టమ్ అనేది మన నర్వస్ సిస్టమ్. మన బాడీలో 3 సిస్టమ్స్ ప్యారలల్గా నడుస్తాయి. ఒకటి సర్క్యులేటరీ సిస్టమ్, రెండోది నర్వస్ సిస్టమ్, మూడోది లింఫాటిక్ సిస్టమ్ అని ఒక సిస్టమ్ ఉంటుంది. ఈ లింఫాటిక్ సిస్టంలోనే మనకి ఇమ్యూన్ సిస్టమ్ డెవలప్ అవుతుంది లింఫ్ ద్వారా. ఓకే, అయితే మనం ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటి అంటే ఈ లింఫాటిక్ సిస్టంలో వైరస్ సరిగ్గా చావదు, అక్కడక్కడ ఉండిపోతుంది. ఒక మనిషికి స్మాల్ పాక్స్ ఒకేసారి రావాలి. ఇదేంటి? చికెన్ పాక్స్. సరే, స్మాల్ పాక్స్ కాదు, చికెన్ పాక్స్ ఒకేసారి రావాలి. కానీ ఎవరైతే ఫస్ట్ టైం నీకు ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ప్రాపర్గా నీ యొక్క బాడీలో యాంటీబాడీస్ డెవలప్ అవ్వకుండా ఉంటే, యాంటీబాడీస్ అంటే ప్రతిదేహకం డెవలప్ అవ్వకుండా ఉండుంటే నీకు ఎక్కువ డిప్రెషన్లో ఉన్నా, యాంగ్జైటీలో ఉన్నా, సెక్షువల్ డిజైర్స్ ఎక్కువైనా ఈ వైరస్ యాక్టివేట్ అవుతుంది. అలాంటి వాళ్ళకి జీవితంలో చాలాసార్లు ఈ యొక్క స్మాల్ పాక్స్ వచ్చే అవకాశాలు, చికెన్ పాక్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అర్థమవుతుంది నేనేం మాట్లాడాను? కానీ ఇన్ జనరల్గా ఏ మనిషికి అయినా సరే ఒకటేసారి వస్తుంది. ద స్మాల్ పాక్స్ యూజువల్లీ గెట్ టు ది హ్యూమన్స్ ఫర్ ది సింగిల్ టైమ్ ఓన్లీ. బట్ వాట్ హ్యాపెనింగ్, బికాస్ ఆఫ్ ద వైరస్ స్టేయింగ్ ఇన్ అ లింఫాటిక్ సిస్టమ్, it is there in the body for whole lifetime. Whenever you are excited, either in the depression, anxiety, thinking something deeply, or if you have too much sexual desires, then this system will get activated. Then again you will also get this chicken pox
ఓకే, చికెన్ పాక్స్ చికెన్ తింటే రాదండి. చికెన్ పాక్స్ అనేది వెరిసిల్లా జోస్టర్ అనే బ్యాక్టీరియా ద్వారా వస్తుంది. ఓకే, సరే, వైరస్ ద్వారా వస్తుంది. ఓకే, సో సో ఇంతవరకు అర్థమైంది అందరికీ? అందరికి అర్థమైంది కదా. అయితే సిమ్టమ్స్ ఏంటి? వాట్ ఆర్ ది సిమ్టమ్స్? చర్మంపై పొక్కులు కానీ దొద్దుర్లు కానీ రావడం. ఓకే, పొక్కులు కానీ దొద్దుర్లు కానీ రావడం అంటే స్కిన్ ఇలా ఉంటే ఈ విధంగా వస్తుంది, ఇక్కడ ఒక డాట్లా ఉంటుంది, ఇదంతా వాటర్ ఫ్లూయిడ్ అవుతుంది అన్నమాట, వాటర్తో ఫ్లూయిడ్ ఉంటుంది అన్నమాట. సో ఈ విధంగా పిల్లలకు వస్తుంది. ఇది దీనికి కూడా వ్యాక్సిన్స్ ఉంటాయి, చాలామంది దీనికి వ్యాక్సిన్స్ వాడరు. ఓకే, 12 to 18 months ఉన్నప్పుడే ఫస్ట్ డోస్ ఇవ్వాలి, 6 years తర్వాత సెకండ్ డోస్ ఇవ్వాలి. ఓకే, చాలా చాలా ఇంపార్టెంట్. దిస్ స్మాల్ పాక్స్ వైరస్ వ్యాక్సిన్ హ్యాస్ టు బి గివెన్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 12 to 18 months of the baby, and second dose has to be given at the age of 6 years. Okay, so thereby we can prevent this. Okay, so this is about the what? This is about the chicken pox. Next is smallpox. Now we are going to discuss about what? Smallpox. Okay, smallpox. So the smallpox is also a communicable disease, antuvyadi, communicable disease. It is caused by Varroa major, Varroa minor. This is caused by virus called as Varroa major and Varroa minor. Chala chala important. Thereby WHO in 1980 said that it is being eradicated from the world. ఇది ప్రపంచం మొత్తంలో నిర్మూలింపబడిందని చెప్పేసి చెప్తున్నాడు. దెన్ ఇది డైరెక్ట్, see how it will get contact, how it will come through the direct contact. If you are coming in a contact with the infected person, it will be directly get contacted. Thereby you will get too much fever. See, I have given a thumb rule that whenever you are infected with the virus, what you will get? First body pains and fever, then talnoppi vastundi, vanti noppi vastundi, that means headache will come and body pains will come, and sometimes you will get vomiting, వాంతులు వస్తాయి, చర్మంపై దద్దుర్లు వస్తాయి. అంటే దద్దుర్లు ఇక్కడ ఇన్ ద సెన్స్ బ్లిస్టర్, ఇన్ ఇంగ్లీష్ ఇట్ ఈస్ కాల్డ్ బ్లిస్టర్స్. ఫ్రమ్ దిస్ బ్లిస్టర్స్ you will get water. సో చిన్న చిన్న పొక్కులు ఏర్పడడం ఈ వ్యాధి యొక్క లక్షణాలు. సో దిస్ ఈజ్ ది బ్లిస్టర్స్ హ్యాపెనింగ్ ఆన్ ద స్కిన్. ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ అ వాట్ ఈస్ ఇట్? స్మాల్ పాక్స్. సో ప్రస్తుతం ఈ వ్యాధి ప్రపంచవ్యాప్తంగా నిర్మూలించబడింది. దట్ ఇన్ 1980s itself the WHO declared that the smallpox is completely eradicated from the world because of the vaccination and the immunity things. ఇంతవరకు అర్థమైంది అందరికీ? ఓకే, అందరికి అర్థమైంది. నైస్. నెక్స్ట్ కోల్డ్కు ఉన్న గొప్పతనం ఏందయ్యా అంటే, ప్రపంచం మనం మార్స్ వరకు వెళ్ళగలిగాం, ఎయిడ్స్కి కూడా కొంత మందు కనిపెట్టాం, క్యాన్సర్కి కూడా పూర్తిగా మందు కనిపెడుతున్నాం, కానీ కామన్ కోల్డ్కు మందు లేదు. ఓకే, మనియాదకు మందు లేదు, అడిగే దిక్కు లేదు అన్నట్టు. కోల్డ్కు గొప్పతనం ఏంటంటే, మీరు మెడిసిన్ వేసుకుంటే 7 రోజుల్లో పట్టని పోతుంది, లేకపోతే వారం రోజులు పడుతుంది అన్నమాట. ఓకే, మెడిసిన్ వేసుకోకపోతే వారం రోజులు పడుతుంది, వారం వేసుకుంటే 7 రోజుల్లోనే అయిపోతుంది. అది కామన్ కోల్డ్కి ఇది. సో దగ్గర నియర్ అబౌట్ 200 types of viruses are there which is causing the cold, and it is caused by rhinovirus. చాలా చాలా ఇంపార్టెంట్. అడినో వైరస్ రాసిరు, ముక్కుకు క్యాన్సర్ ఎక్కడి నుంచి వస్తుంది? రాయొద్దు, రైనో వైరస్. అండ్ ఇట్ ఈస్ గివ్ యూ స్నీజింగ్, రన్నీ నోస్, కాఫ్ ఆర్ ద కామన్ థింగ్, బికాజ్ ఇట్ ఈస్ కమింగ్ టు హూమ్? నోస్. హెన్స్ ఇట్ ఈస్ కమింగ్ టు ద నోస్, యూ విల్ గెట్ sneezing, runny nose and cough. Understanding? Then you will get, however, headache if you are getting something to the problem or lung. Because you cough and cold, our complete head will move. Because of that reason, inflammation takes place in the head part. Because of that reason, pain will come.
ఆ యొక్క ఊపుకి, ఆ యొక్క ఇబ్బందికి మనకు తలనొప్పులు అనేది సర్వసాధారణంగా వస్తాయి. దీంతో పాటు జలుబు వచ్చినప్పుడు బాగా నీరసంగా ఉంటుంది. యూ విల్ ఫీల్ సో ఫ్యాటిగ్. నీరసం మీన్స్ ఫ్యాటిగ్. యూ విల్ గెట్ ఫ్యాటిగ్. ప్రమాదకం అయితే కాదు. జలుబు వచ్చి సచ్చినోడు ప్రపంచంలో ఎవడైతే లేడు. నువ్వు జలుబు వచ్చిందని సూసైడ్ చేసుకుంటే తప్ప ఇన్స్టాగ్రామ్లో ఫోటోలు దిగేటప్పుడు ప్రపంచంలో ఎవ్వరూ సూసైడ్ చేసుకున్నంటే జలుబుతో చచ్చిన వాళ్ళు అయితే ఎవరు లేరు. ఎవరైనా ఉంటే వాళ్ళ ఎగ్జాంపుల్ ఇక్కడ రాద్దాం. సో ఇన్ ఎవ్రీ ఇయర్ ఎవ్రీ వన్ యూస్ టు గెట్ 2 to 3 times. అంటే అందుకోసమే సామెత ఉంటుంది, ముక్కన్న తర్వాత జలుబు పడుతుంది కథలు పడకంటాం. అయితే అయినోలే కానీ ఆర్డీఓ కథలు పడకు ముక్కన్న తర్వాత జలుబు ఎందుకు చేస్తుంది అన్నారు? ఎందుకంటే సంవత్సరానికి 2 నుంచి 3 సార్లు జలుబు అనేది చేస్తుంది. అంటే ప్రతి మనిషితో అవసరం వస్తుందని అర్థం. జలుబుని అవసరంతో పోల్చారు. సో ఇది తగ్గడానికి ప్రత్యేకమైన మందులు ఏమీ లేవు. దెర్ ఆర్ నో స్పెషల్ డ్రగ్స్ టు రెడ్యూస్ ది కోల్డ్. సో దెన్ ఐ యూజ్ డీకోల్డ్ టోటల్ సార్. డీకోల్డ్ టోటల్. దెన్ ఐ ఫీల్ సో రిలాక్స్డ్. You are not killing any rhinovirus. What you are doing, in that medicine, paracetamol will there. It will reduce headache. It will be having cetirizine in it. That means it will tend to give you little sleep and reduces the sneezing, allergic reaction. And other medicines are there. They are treating the symptoms. They are not treating what? Rhinovirus. Please try to understand. Whenever you are taking a medicine of the cough and especially cold, that medicine are treating the symptoms rather than curing the disease. So, no special drugs are available in the market for curing the cold. Okay. So, cetirizine ane tablet eskuntaru. Okay. Cetirizine is antihistamine. యాంటీహిస్టమైన్ అయిపోయి. ఓకే, అందరికి ఓకే? ఓకేనా? అందరు ఓకే? బ్రదర్ నీకు ఓకేనా? ఓకే, చలో నెక్స్ట్. అలా ముందుకెళ్ళినట్లయితే నిపా వైరస్ గురించి చూద్దాం. ఎవరి కోసం? నిపా వైరస్. దిస్ ఈజ్ కాజ్డ్ బై పారామిక్సోవిరిడే. పారామిక్సోవిరిడే చాలా చాలా ఇంపార్టెంట్. పారామిక్సోవిరిడే. అండ్ దిస్ బిలాంగ్ టు ది నిపా వైరస్ ఫ్యామిలీ. ఇట్ బిలాంగ్ టు హూమ్? నిపా వైరస్ ఫ్యామిలీ. You will get this disease because of pigs, bats. If you are coming in a direct contact with the excreta or the saliva of bat. For example, a bat has ate the mango or guava. See, out of kakurti, you ate the same thing without washing. Then you will get Nipah. Okay, then you will get Nipah. So, and if you get in direct contact with them, direct contact. Okay, and if you get a direct contact with the diseased person, then you tend to get the disease. So, and if you drink a water that is a contaminated water, if you drink a contaminated water, then also you will get this Nipah virus. Contamination with whom? With a Nipah virus family, the paramyxoviridae virus. If you are drinking a water which having the paramyxoviridae, then you are getting the డిసీజ్. అంటే పారామిక్సోవిరిడితో ఉన్నటువంటి నిపా వైరస్ యొక్క ఫ్యామిలీ ఉన్నటువంటి వైరస్ ఆ రోగి దగ్గరికి వెళ్ళినా, ఆయన తుమ్మింది, దగ్గింది, నువ్వు తీసుకున్నా నీకు డైరెక్ట్గా వస్తుంది. ఓకే, మనం గుర్తుంచుకోవాల్సింది అంతే. సో ఇవన్నీ ఎగ్జామ్లో వస్తాయా సార్ అంటే వస్తాయి. ఏమని అంటాడు? ఏ, బి, సి, డి అని ఒక 8 ఇచ్చి అన్నిటి గురించి 2 మార్కులు అంటాడు. అప్పుడు నోరెళ్ళ పెట్టకుండా రాయడానికి పనికొస్తుంది స్టఫ్ అంతా. ఓకే, సరే. అయితే దీని తర్వాత మనం చూసేది ఏందయ్యా అంటే ఇక్కడ కాదు, ఇటు వెళ్ళాలి. ఓకే, దాని తర్వాత